మామ మనమైతే గగన్ డ్రోన్స్ వాళ్ళ దగ్గరికి అయితే వచ్చేసినాం మామ జమ్మికుంటకు. అన్న వాళ్ళ దగ్గర ఎక్సైడ్ డ్రోన్లు అయితే ఉన్నాయి. ఒకసారి డ్రోన్స్ చూసి మీకు కూడా చూపెడదామని వచ్చేసిన. మరి వీళ్ళ దగ్గర ఎన్ని రకాల డ్రోన్స్ ఉన్నాయి, ఎట్లాంటి బ్యాటరీలు యూజ్ చేస్తారు, అసలు ఈ సంగతి ఏంది, దీన్ని అయితే మొత్తం తెలుసుకుందామని అయితే వచ్చేసిన అనమాట. మనమైతే లోపల అన్న దగ్గర పోయి అన్నను ఎట్లాంటి స్పేర్ పార్ట్ ప్రొవైడ్ చేస్తారు, అసలు ఏం కథ ఏంది, దీన్ని మొత్తం కూల్ అయితే మాట్లాడుకుందాం అన్న దగ్గర పోయి. అయితే వీళ్ళకి ఎక్కడెక్కడ అవుట్ ఉన్నాయో కూడా అడిగి తెలుసుకుందాం అంతా. అన్నోళ్ళు అయితే ఆల్రెడీ కస్టమర్లకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హాయ్ బ్రో. హాయ్ హాయ్ రాజు. హాయ్, బాగున్నారా బ్రో? గుడ్ గుడ్. మీరు ఎట్లున్నారు? బాగున్నారా? నేను బాగున్నా బ్రో. ఒకసారి నాకు మీరు మొన్న మాట్లాడారు కదా, నాకు ఒక్కనే తెలిసి సరిపోదు కదా, అందరు కూడా తెలియాలనే ఉద్దేశం మీద కెమెరా పట్టుకుని అయితే వచ్చేసిన. ఒకసారి మొత్తం నాకు మీ షాప్ చూపెట్టండి, మీరు వాడే కాంపోనెంట్స్ చూపెట్టండి, అన్ని చూపెడతాం. మన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ ఏంటి అన్ని చూపెట్టిన తర్వాత మనమే డ్రోన్స్ వాడతాను, బయటికి మీరేమి ఇస్తారు అవి కూడా నాకు కొంచెం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా నేను క్లారిఫై చేసేస్తాను. చేస్తారు కదా? 100% చేస్తాను. మనం ఉన్నదే డౌట్స్ క్లారిఫై చేయడానికి. అన్నతోనైతే మాట్లాడినా. ఇప్పుడు నేను దాదాపు ఒక 100 కిలోమీటర్ నుంచి ఇక్కడికి వచ్చిన మన షాప్ కి అయితే. ఏంటంటే నేను మార్కెట్ లో అన్ని డ్రోన్స్ చూస్తాను, కానీ మన డ్రోన్ కూడా ఎట్లుందో నాకు కూడా తెలుసుకోవాలని కొంత ఉంటది కదా. మీరు ఎప్పుడు మన బెల్లంపల్లికి వేద్దాం అనుకున్నా కానీ మీరు చెప్పారు వీలు కాక ఇటు రాలే అన్నమాట. ఇప్పుడు ఈ డ్రోన్ ఏంది, మీరు యూజ్ చేసే బ్యాటరీస్ ఏంటిది, దానికి ఇచ్చే చార్జర్ ఏంటిది, మళ్ళీ మీరు ఆర్సీ కంట్రోల్ ఉంటారు కదా, మీరు యూజ్ చేసే ఏంటిది, నాకు ప్రతి ఒక్క పిన్ టు పిన్ ఒక కావాలి. ఎగ్జాక్ట్లీ ప్రతిది ఒకటి మనం చెప్పేద్దాం. యాక్చువల్లీ ఈ డ్రోన్ వచ్చేసి ఈఎఫ్టీ ఫ్రేమ్ తో తయారైన X8, అంటే దీన్ని మనం హెక్సాకాప్టర్ అని చెప్పేసి మనం పిలుస్తాము. అంటే ఇప్పుడు 6 రెక్కలు ఉంటే హెక్సాకాప్టర్, ఏదైతే 4 రెక్కలతో ఉంటుందో దాన్ని క్వాడ్ కాప్టర్ అంటారు. సో ఇక్కడ మనకి ఏంటంటే ఒరిజినల్ ఈఎఫ్టీ ఫ్రేమ్, ఇది ఒరిజినల్ హాబీవింగ్ మోటార్స్, X8 మోటార్స్ అని చెప్పేసి అంటాం. ఒరిజినల్ హాబీవింగ్ ప్రొపెల్లర్స్. ఇక్కడ నేను ఎందుకు ప్రతిదాన్ని ఒరిజినల్ అని మెన్షన్ చేస్తున్నా అంటే, లైక్ మార్కెట్ లో ఎక్కడ చూసినా కూడా దాదాపుగా ఫేక్ కాంపోనెంట్స్ తోనే డ్రోన్స్ అనేవి అసెంబుల్ చేస్తున్నారు. ఫార్మర్స్ కి ఆల్రెడీ ఎవరైతే ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. నేను ప్రతిసారి ఒరిజినల్ ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే, గగన్ డ్రోన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఓన్లీ ఒరిజినల్ మీద వర్క్ చేస్తుంది. సో ఇది ఫ్రేమ్ వచ్చేసి ఈఎఫ్టీ ఫ్రేమ్, మోటార్స్ వచ్చేసి హాబీవింగ్ X8 మోటార్స్. సో మనం యూజ్ చేసే కంట్రోలర్ వచ్చేసి T12 రిమోట్, T12 కంట్రోలర్ అనమాట, T12. సో మనం యూజ్ చేసే ఎఫ్సి వచ్చేసి K3A Pro, GE కంపెనీ వాళ్ళది K3A Pro అనమాట. అది ఎందుకు, అదే ఓన్లీ గగన్ డ్రోన్స్ ప్రైవేట్ లిమిటెడ్ K3A Pro మనం యూజ్ చేస్తున్నాం. కొన్ని VK-V9 అని చెప్పేసి ఇంకో ఎఫ్సి ఉంది, ఇంకొకటి K++ అని ఇంకో ఎఫ్సి ఉంది. బట్ K++ అనేది ఓల్డ్ వర్షన్ అనమాట. ఇప్పుడు కొత్త వచ్చిన వర్షన్ 2 సీజన్స్ నుంచి ఉంది, ఆల్మోస్ట్ 2 సీజన్స్ K3A Pro యూజ్ చేస్తున్నారు. దీంట్లో స్టెబిలిటీ ఎక్కువ ఉంది. VK-V9 కూడా బాగానే ఉంది, బట్ ఇప్పుడు అదంతా ట్రయల్ కండిషన్స్ లోనే ఉంది కాబట్టి మనం దాన్ని ఇప్పుడు మనం వాడట్లేదు. సో ఫార్మర్స్ కి ఇప్పుడే మనం ఇవ్వద్దు అన్న ఉద్దేశంలో మేము ఆపేస్తున్నాం. అంటే ఇప్పుడు VK-V9 ఫ్యూచర్ లో వచ్చే అవకాశం ఉందా మరి? మన అట్లా ఇట్లా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడైతే మీరు ఇదైతే వాడుతున్నారు, K3A Pro వాడతారు. ఓకే బ్రో, మీరు అన్ని ఒరిజినల్ అని చెప్తారు కదా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మన దగ్గర సెకండ్ క్వాలిటీ దొరికాయా మరి? సెకండ్ క్వాలిటీకి ఛాన్సే లేదు. గగన్ డ్రోన్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో సెకండ్ క్వాలిటీకి ఛాన్సే లేదు. ఇప్పుడు 100%. ఎందుకు అని అంటే, మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాం, ₹1 మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం అని అంటే దానికి కొంచెం వాల్యూ ఉండాలి. ఒక అన్వర్తి ప్రోడక్ట్ మీద ₹1 స్పెండ్ చేయడం కూడా తప్పే అని నా ఉద్దేశం అనమాట. అంటే మా కంపెనీ ఉద్దేశం కూడా అదే. ఇప్పుడు ఓకే బ్రో, మీరు అంతా మంచిగా చెప్తారు. ఇప్పుడు ఈ డ్రోన్ ఉంది, ఈ డ్రోన్ కు దాదాపు ఎంత పడచ్చు అందా కాస్ట్ మిమ్మల్ని అడిగితే? కాస్ట్ అంటే ఇది మనకు ఓవరాల్ గా 1.95 lakh వరకు ఉట్టి డ్రోన్ కాస్ట్ చెప్తున్నారు. గగన్ డ్రోన్స్ ప్రైవేట్ టీమ్ లోకి వస్తే మాత్రం ఏ విధంగా ఉంటే, ఒక సూపర్ మార్కెట్ లోకి వచ్చినట్టు. సూపర్ మార్కెట్ లోకి వెళ్తే మనం ఏం చేస్తాం, మనకి ఇష్టమైన ప్రోడక్ట్ ని బాస్కెట్ లో వేసుకొని తీసుకొని వెళ్తాం. సో ఎగ్జాక్ట్లీ గగన్ డ్రోన్స్ ప్రైవేట్ లిమిటెడ్ లోకి వచ్చినా కూడా ప్రతి ఒక్క కాంపోనెంట్, ప్రతి ఒక్క బ్యాటరీ ఉంటుంది, ప్రతి ఒక్క చార్జర్ ఉంటుంది, ప్రతి ఒక్కటి మన దగ్గర ఉంటుంది. నువ్వు వచ్చి నీకు కావాల్సింది, నీకు ఏ విధంగా అయితే బాగుంటుందో అనేది నువ్వు బాస్కెట్ లో వేస్తే, ఆ బాస్కెట్ తీసుకొచ్చి నా దగ్గర పెడితే అది మనం ఇవ్వగలుగుతాం. రైట్, నాకు అర్థమైంది. ఏంటంటే ఇప్పుడు నేను డ్రోన్ కొనాలనుకుంటే ఇప్పుడు నాకు 4 బ్యాటరీలు కావాలి, చార్జర్ కావాలి, ఇట్లా సెట్ కాకుండా నీకు ఏ కాంపోనెంట్ నచ్చుతుందో ఆ కాంపోనెంట్ వరకు కూడా తీసుకోవచ్చు. ఉట్టి డ్రోన్ అయితే 1,95,000 రూపీస్ కి విత్ T12 రిమోట్ తో మనం ఇస్తున్నాం. T12 రిమోట్ తో ఇస్తారు. ఇప్పుడు ఒకవేళ నాకు సెట్ కావాలన్నా, ఇప్పుడు నాకు ఏం తెలియదు డ్రోన్ గురించి మొత్తానికి, ఇప్పుడు నేను కొత్తగా వచ్చినా నీ దగ్గర నేర్చుకుందాం, సెట్ కావాలి. సో ఓకే, నైస్ క్వశ్చన్. అది సెట్ కావాలంటే ఇక్కడ బ్యాటరీ ఉంది, హెయిర్విన్ బ్యాటరీ
బ్యాటరీ ఉంది మనకి ఇక్కడ. సో దీనికి ఒక ప్రైస్ అనేది ఉంటుంది. ఇంకొకటి OKCell అని ఒక బ్యాటరీ ఉంటుంది. సో దానికి ఒక ప్రైస్ ఉంటుంది. టట్టు ప్రో అని ఒక బ్యాటరీ ఉంటుంది. నువ్వు ఏది చూస్ చేసుకుంటావు దాన్ని బట్టి ప్రైస్ అనేది వేరీ అయిపోతా ఉంటుంది. ఇప్పుడు ఇది ఏంటిది స్మార్ట్ బ్యాటరీ? ఈ స్మార్ట్ బ్యాటరీ విత్ BMS బోర్డ్ తో వస్తుంది అనమాట. BMS బోర్డ్ తో వస్తుంది. ఇప్పుడు ఇలా అంత ముందుకి ఇట్లా 2 బ్యాటరీలు చక్కగా పెట్టు అవి కూడా మన దగ్గర ఉన్నాయి అనమాట. అవి మనం 6S బ్యాటరీస్ అని పిలుస్తాము. ఇవి 6S బ్యాటరీస్ అంటాం మనము. వితౌట్ BMS బోర్డ్ తో ఉంటాయి అనమాట. ఇవి ఈజీ యూజ్ ఉంటాయి. నాకు తెలిసి అయితే చాలా మందికి కస్టమర్స్ కూడా మేము ఇదే సజెస్ట్ చేస్తూ ఉంటాం. సో మోస్ట్లీ ఇంకో 10 to 15 days లోపల ఆ బ్యాటరీ కూడా అందుబాటులోకి వస్తుంది. అంటే ఇప్పుడు మీకు చెప్తాను, మళ్ళీ ఒకసారి మీరు రావాలి ఇక్కడికి. వస్తామన్నా. అంటే ఇప్పుడు ఈ బ్యాటరీలో కాక ఇంకొక 20 రోజులు నెల లోపల అంటే మీరు ఇంప్లిమెంట్ చేసే బ్యాటరీలు కూడా వస్తున్నాయి. 100% వస్తాయి మన దగ్గర. ఒక్క సెట్ వచ్చేసి ఎయిర్విన్ 22,000 mAh 6S బ్యాటరీ వచ్చేసి 3 acres వర్క్ చేయగలుగుతుంది. అంటే ఎక్స్పీరియన్స్ పర్సన్ అయితే, ఇప్పుడే డ్రోన్ నేర్చుకున్నాను అన్న వాళ్ళకైతే ఒక 2 tanks అంటే 2 acres వరకు వస్తుంది. అంటే మీరు అన్నట్టుగా 5 సెట్ల బ్యాటరీలతో మనము 15 acres మనం స్ప్రే చేయొచ్చు. అదే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్. లేకపోతే 12 acres స్ప్రే చేసుకోవచ్చు. 10+2 అంటే మీరు ఎట్లా చేసినా గానీ 10 నుంచి 15 ఎకరాల లోపు అయితే స్ప్రే చేసుకోవచ్చు అని చెప్తారు. రైట్ మా ఇవరాక ఇప్పుడు నువ్వు బ్యాటరీ గురించి చెప్పినావు, నీ డ్రోన్ గురించి చెప్పినావు, నీ చార్జర్ల గురించి చెప్పినావు. ఈ ఎక్కడ పోయినా గీయే ఉంటాయి, పెద్దగా చూసినంత కాదు. నువ్వు మెయిన్ నాకు ఏం చెప్పినావు, మన దగ్గర స్పేర్స్ మంచిగా ఉంటది, సర్వీస్ మంచిగా ఉంటది అని చెప్తాను. ఒకసారి నీ దగ్గర దొరికే స్పేర్స్, బయట దొరికే స్పేర్స్ ఒకసారి నాకు చూపెడతావా ఎట్లుంటాయి? ఇప్పుడు బయట అంటే దీన్ని ఆమ్జెంట్ అంటారు మామ. ఇది ఏం చేస్తాను, డ్రోన్ లో కీలకమైన పాత్ర దీనిదే ఉంటది. ఎప్పుడైనా డ్రోన్ కింద పడ్డా కూడా ఎక్కువ ఇరిగిపోయే ఛాన్సెస్ ఇవే ఉంటాయి. మల్షెట్ దీన్ని ఆర్మ్ జాయింట్ అని మనం పిలుస్తాం. ఇవి కూడా చాలా వరకు ఫేక్ వచ్చేసినాయి మార్కెట్ లో. బట్ నేను ఇక్కడ కూడా కాంప్రమైజ్ కాను. ఇది చాలా మంది కస్టమర్స్ కి అవేర్నెస్ రావడానికి దగ్గర ఒక ఫేక్ బయట నుంచి తెప్పించినాను. బయట వేరే కంపెనీస్ వాళ్ళు ఇస్తున్నారు, వాళ్ళ దగ్గర నుంచి తెప్పించేసి వాళ్ళకి చూపెడుతున్నాను. ఇది చూడండి మా ఒకసారి, ఇది చూడండి, ఇది మన దగ్గర ఉన్నది ఒరిజినల్. ఇది చూడండి, దీనికి క్వాలిటీ చూడండి, కొంచెం వెయిట్ పరంగా కూడా కొంచెం హెవీ ఉంది, స్టాండర్డ్ ఉంటుంది. దీని ఫినిషింగ్ కూడా చూడండి. ఇప్పుడు దీని ఫినిషింగ్ చూడండి ఏ విధంగా ఉందో. అదొక్కటేని కాదు, ఇది ఏంటంటే దీన్ని టీ జాయింట్ అంటారు. చాలా వరకు డ్రోన్ ల్యాండింగ్ సమయాలలో టీ జాయింట్ ఎక్కువ ఇరిగిపోతా ఉంటాయి కస్టమర్స్. ఈ టీ జాయింట్ కూడా కీలకమైన పాత్ర పోషిస్తుంది. సో ఈ దీని ఫినిషింగ్ చూడండి, ఒకసారి దగ్గర చూపెట్టండి మన వాళ్ళకు కూడా. ఇది ఒరిజినల్ EFT కి సంబంధించింది. ఇది కొంచెం సాఫ్ట్ ఉంది. సో ఇది చూడండి, ఇది కొంచెం గరుకులు ఉన్నది. ఇట్లా ఈ ఫినిషింగ్ కూడా సరిగ్గా లేదు. అంటే ఇప్పుడు తెల్లకి చూపెడతాం, ఇది మనం వాడేది, బయట వాడేది. ఎగ్జాక్ట్లీ. ఎవరిదని కాదు, ఈ లోకల్ వాడితే ఈ లోకల్ వాడతారు. అంటే నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, మీ దగ్గర తీసుకోకపోయినా మంచిదే, కానీ మీరైతే వాళ్ళకి అవేర్నెస్ ఇస్తారు. అంతే అంటే వాళ్ళకి తెలియదు. అంటే ఇది ఈ టెక్నాలజీ అనేది కొత్తగా వచ్చింది. ఇప్పుడు కంపెనీస్ ఎవరు ఏది ఇచ్చినా కూడా అది తీసుకొని వెళ్ళడానికే చూపెడుతున్నారు. అంటే నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు కొన్ని డ్రోన్స్ ఉంటాయి కమ్మా, అంటే కంపెనీ ఏదైనా, నేను ఏ కంపెనీ అనట్లేదు, కొన్ని కంపెనీస్ 2,50,000 ఇస్తాం, 2,70,000 ఇస్తాం డ్రోన్ మేము అంటారు. అయ్యి ఎట్లా అన్నట్టు గిట్లనేనా? అంటే ఇలానే ఉంటది. ఇప్పుడు వాడు కరెక్ట్ గా ఇప్పుడు క్వాలిటీ తక్కువ తీసుకొచ్చి నీకు అసెంబ్లీ చేసి ఇస్తే అంతకే వస్తుంది. అది మనం ఇక్కడ క్వాలిటీని తీసుకొస్తున్నాం, క్వాలిటీ తీస్తున్నాం, క్వాలిటీకి మనం డబ్బులు తీసుకుంటాం. అంటే మనం పెట్టిన దానికి వర్త్ ఉంటది అంతే. మెయిన్ గా రైతును మోసం చేయడం అనేది చాలా పెద్ద తప్పు. వాళ్ళు కష్టపడితేనే మనం ఇంతగానో చేయగలుగుతున్నాం. వాళ్ళని మనం మోసం చేయాలి. మన నాజిల్స్ ఇప్పుడు మన దగ్గర గిసోన్ నాజిల్స్ ఉన్నాయా? కొంతమంది ఏంటంటే ఇట్లా పొలాల దగ్గర ఇట్లా గుబురు పడతా ఉంటారు. అవును, పొగ మంచు లెక్క. దాన్ని మనం సెంట్రిఫ్యూగల్ నాజిల్స్ అని అంటాము. సో ఇది కూడా రైతుకు అందుబాటులో ఉండడానికి కోసం అని చెప్పేసి మంచి కంపెనీస్ కూడా ఉన్నాయి. బట్ ఏదైనా కూడా అదే విధంగా స్ప్రేయింగ్ వస్తుంది. కొంచెం మంచిగా నీట్గా పడడానికి సెంట్రిఫ్యూగల్ నాజిల్స్ యూజ్ చేస్తాం అనమాట. అంటే నీకు ఫీల్డ్ బట్టి స్ప్రేయింగ్ సిస్టమ్ నాజిల్స్ అనేవి మనం సెలెక్ట్ చేసుకోవాలి. దీనికి ఏంటంటే మళ్ళీ ఇది మోటరే ఉంటుంది. దీంట్లో సింగిల్ స్ప్రేయర్ సెంట్రిఫ్యూగల్ నాజిల్స్ అంటే దీనిలో మళ్ళీ మోటరే. దీనికి మెయింటెనెన్స్ ఎక్కువ. ఎప్పుడైనా అనుకోకుండా క్రాష్ జరిగినప్పుడు ఇది బ్రేక్ అయ్యి ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ దీంట్లో మనం 10,000 to 12,000 మళ్ళీ ఇన్వెస్ట్ చేయాలి. అదే మనకు ఇదే అయింది అనుకోండి, 800 రూపాయలు పెట్టేస్తే మళ్ళీ ఇది వచ్చేస్తుంది. 800 ఇది అయిపోతుంది, అదొక 10,000 మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ. ఇప్పుడు మరి పంట మీద స్ప్రే పడుతుంది చూసినామా, దానికి దీనికి ఏమైనా వేరియేషన్ ఉంటుందా? అంత వేరియేషన్ అంటే స్ప్రింకిల్స్ లాగా పడుతుంది, ఇది ఫాగ్ లాగా పడుతుంది, స్ప్రింకిల్స్ లాగా. ఇట్లాంటి పంపులు ఉంటాయి కదా, ఇది ఏం పంపు? ఇది నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను. మనం ఈ డ్రోన్ కి ఎయిర్టెల్ పంప్, ఇది ఎయిర్టెల్ హాబీవింగ్ ఎయిర్టెల్ అనమాట. మనం ఇచ్చేది హాబీవింగ్ ఎయిర్టెల్. దీంట్లో 5L కూడా ఉంటది. బట్ మనం ఎప్పుడైనా డ్రోన్ ని అప్గ్రేడ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు, సో మనకి ఎయిర్టెల్ పంప్ ఉన్నప్పుడు ఇంకోసారి మళ్ళీ ఇంకో పంపు కొనుక్కోవాల్సిన పని లేదు.
ఈ పంప్ ఉంటే సరిపోతుంది మనకు. మళ్ళీ అన్నిట్లలో నాకు ఒకటి ఇలా కొట్టేది ఏంటంటే మీరు నాకు చూపెట్టినప్పుడు ఈ చార్జర్ చూపెట్టారు, కానీ ఇక్కడ ఇంకొక చార్జర్ ఉంది. అసలు ఇది టట్టు చార్జర్, ఇది టట్టు వాళ్ళది 3200 వాట్ చార్జర్. ఇది 2 ఛానల్స్ ఉంటాయి. మోస్ట్లీ మనకు స్కై ఆర్సీ 3000 వాట్ చార్జర్ అనేది ఉంటది. ఇక్కడ ఉంది మనకు అది. ఇలాంటి చార్జర్స్ ఉంటాయి మనకు. సో దీనిలో 4 ఛానల్ ఉంటది, దీనిలో 2 ఛానల్ ఉంటది. బట్ ఇది నాకు ఎందుకు ఒకసారి దీన్ని టెస్ట్ చేద్దాం, దీన్ని ఎందుకు మనం ఇవ్వద్దు, రైతులకు ఎందుకు టెస్ట్ చేద్దాం అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చుకున్నాను నేను. అంటే మీరు పర్సనల్ గా తీసుకొచ్చుకున్నాను. ఇది ఇన్కేస్ దీని పర్ఫార్మెన్స్ దీని యూసేజ్ బాగుంది అని అంటే ఇట్లా ప్రమోట్ చేద్దాం, లైక్ మనము రైతులకు కూడా సజెస్ట్ చేద్దాం అనే ఉద్దేశం. అంటే మీరు రిమోట్ చూపెట్టారు, T12 రిమోట్ కదా. అవును. కొంతమంది దగ్గర ఇట్లా కాకుండా డైరెక్ట్ ఇక్కడ డిస్ప్లే రిమోట్లు వచ్చినాయి. అవి ఎందుకు సజెస్ట్ చేస్తలేదు? అది ఎందుకు సజెస్ట్ చేస్తాం అంటే రగ్గుడ్ అంటే ఈజీ టు యూజ్ ఉంటది అనమాట. మనం పంట పొలాలు అని అంటే మనం మోస్ట్లీ మనకి ఏముంటది, బురద గట్ల పొంట నడవడం ఈ విధంగా ఉంటది. ఆ రిమోట్స్ డిస్ప్లే ఇన్ డిస్ప్లే వస్తుంది. మనము మొత్తం వేడికే మనం వర్క్ చేస్తూ ఉంటాం, అంటే సన్ కి ఎక్స్పోజ్ మనం వర్క్ చేస్తూ ఉంటాం. అప్పుడు ఆ డిస్ప్లే కూడా ఫుల్ గా హీట్ అయిపోయి హ్యాంగ్ అయిపోతుంది. హ్యాంగ్ అయిపోయినప్పుడు ఏ కంట్రోల్స్ కూడా పని చేయట్లేదు. సో మనకి ఈజీ టు యూజ్ ఉండాలి. కింద పడ్డా కూడా పక్కన పడేసినా కూడా ఏం కాదు, ఈజీ ఉంటుంది. మళ్ళీ దీని బ్యాటరీ బ్యాకప్ కూడా ఒక 1 వీక్ వస్తుంది ఈజీగా. నేను ఏంటంటే అప్పుడప్పుడు నా పిల్లలతో పాటు నేను కూడా స్ప్రే చేయడానికి వెళ్తా ఉంటా, గట్ల మీద నడుస్తా ఉంటా, అనుకోకుండా డ్రోన్ చూసుకొని వెళ్తా ఉంటా, కింద పడిపోతాం. కింద పడ్డా కూడా నీళ్ళలో పడ్డా కూడా దీనికి మోస్ట్లీ ఎక్కడ కూడా నాకు ప్రాబ్లం అయితే రాలేదు. సమ్ టైమ్స్ జాయిస్టిక్స్ పోయినాయి, అవి మనం వేసేసుకోవాలి. అంటే ఇప్పుడు మనం డ్రోన్స్ అమ్మడమే కాకుండా ఫీల్డ్ వర్క్ కూడా వెళ్తాం మనం ఫీల్డ్ వర్క్ కూడా చేస్తూ ఉంటాం. నా టీమ్ అంటే ప్రతి చోట ప్రతి స్టోర్లలో నా టీమ్స్ స్ప్రేయింగ్ కూడా వెళ్తా ఉంటుంది. మా ఈ ఒక్క సెట్ బ్యాటరీ నాకు ఎన్ని సైకిల్స్ వస్తాయి? నేను ఎట్లా ఆలోచిస్తా అంటే నాకు ఇవన్నీ అవసరం, నువ్వు ఎక్సైడ్ మోటరే కావచ్చు, నీది మంచి బ్యాటరీ కావచ్చు, నీది మంచి స్పేర్సే కావచ్చు, నాకు ఇవన్నీ ఏం అవసరం లేదు. నేను రైతుని ఎట్లా ఆలోచించుకుంటా, నేను ఎవరు కొనుక్కుంటున్నా అంటే నేను ఇలా పొద్దుగాల పోయిందంటే ఒక 3 ఎకరాలు కొట్టుకొని రావచ్చు అని మీరు చెప్పారు. ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత నాకు 1 సంవత్సరం వస్తుందా? నేను దీన్ని ఇప్పుడు ఈ బ్యాటరీ ఉన్నది, ఇంకో బ్యాటరీ ఛార్జింగ్ పెడతా, మళ్ళీ నేను ఇదే బ్యాటరీ వాడతా, మళ్ళీ ఇంకో బ్యాటరీ ఛార్జింగ్ మళ్ళీ ఇదే బ్యాటరీ వాడతా. అట్లా నాకు ఎన్ని సైకిల్స్ రావచ్చు? ఇది మనకు ఒక 450 నుంచి 500 సైకిల్స్ వరకు ఈజీగా రావచ్చు. అంటే ఒక 450 నుంచి 500 సార్లు ఛార్జింగ్ చేసి పెట్టుకోవచ్చు. 1200 నుంచి 1400 ఎకరాల వరకు మనం ఈ సెట్ తో మనం స్ప్రే చేసుకోవచ్చు. 1200 నుంచి 1400 ఎకరాల వరకు మన యూసేజ్, మనం ఏ విధంగా వాడుతున్నాం బ్యాటరీ అనేది కూడా దీంట్లో డిపెండ్ అయి ఉంటుంది. హెవీగా మనం డ్రాప్ చేయొద్దు ఎప్పుడు వోల్టేజ్ కూడా, అంటే మొత్తం డ్రాప్ చేద్దాం, అసలు డ్రాప్ చేయొద్దు. దీనికి ఒక క్యాల్కులేషన్స్ ఉంటాయి, దీనికి ఒక టెక్నికాలిటీ ఉంటది. సో దాని పరంగానే మనం బ్యాటరీ అనేది యూజ్ చేసుకోవాలి. మీరు అన్న చూసినా ఈ టెక్నికాలిటీ క్యాల్కులేషన్స్ ఇవన్నీ మాకెట్లా తెలియాలి? మేము నేర్పిస్తాం. అది ట్రైనింగ్ లో మీరు నేర్పిస్తాం. అంటే నీకు ఇప్పుడు డ్రోన్ కావాలి అని అంటే వచ్చి తీసుకో అని చెప్పేసి అన్నాం. ఫస్ట్ వాళ్ళని ట్రైన్ చేయడం మాకు మెయిన్ ఉద్దేశం అనమాట. ఎన్ని డేస్ ఉంటుంది ట్రైనింగ్? అందా మోస్ట్లీ మనం 5 days క్లోజ్ చేస్తాం. ఒక 5 రోజులు మాకు ట్రైనింగ్ ఇస్తారు. సరే ఇప్పుడు మేము జమ్మికుంటలో ఉన్నా, నేను నాకు ఇక్కడికి ఒక 100 కిలోమీటర్లు ఉన్నది, కొంతమందికి ఒక 200 కిలోమీటర్లు ఉంటుంది, కొంతమంది ఆంధ్ర నుంచి వస్తారు. ఇప్పుడు ఆంధ్రాలో ఇట్లా మీకు ఏమైనా బ్రాంచెస్ ఉన్నాయా? అన్నవరంలో ఉంది, శ్రీకాకుళంలో ఉంది. మొత్తం మన ఈ గగన్ డ్రోన్స్ ప్రైవేట్ లిమిటెడ్ చూసినా ఆల్ ఓవర్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రకారంగా ఎన్ని బ్రాంచెస్? 6 బ్రాంచ్లు ఉన్నాయి. సరే అన్న, మాకు ఈ 6 బ్రాంచ్లు కూడా దగ్గరలో నాకు ఒక 200 కిలోమీటర్లు దూరం ఉన్నాయి అనుకుందాం. అసలు నేను ఎట్లా ఇక్కడ వచ్చి స్టే చేయాలంటే ఎట్లా ఉండాలి? అంటే నీకు బిల్డింగ్ ఉండి నేను రాగలుగుతానంటే నేను అకామిడేషన్ ఇస్తాను విత్ ఫుడ్, నా పిల్లలతో పాటు మీరు ఉండొచ్చు. మెయిన్ ఇక్కడ వస్తే ఇంకా బెటర్ ఉంటుంది, ఎందుకంటే మా టెక్నీషియన్స్ తోని మీరు ఆ ర్యాపో బిల్డ్ చేసుకోవడము, ఆ నాలెడ్జ్ బిల్డ్ చేసుకోవడం అది వేరే ఉంటుంది. ఇన్ కేస్ రాలేము మేము అన్నప్పుడు ఎలా ఉంటుంది అంటే మేమే అక్కడికి వచ్చేస్తాం. అంటే మీరే అక్కడ ఉండి మాకు నేర్పించి వెళ్తాం. లైక్ మీకు 5 days 10 days 15 days మీకు ఫుల్ ఫ్లెడ్జ్ గా డ్రోన్ ఫ్లయింగ్ వచ్చే వరకు మొత్తంగా మేమే నేర్పిస్తాం. మీరు చెప్పారు నాకు కొన్ని ఈ బ్యాటరీలు అయితే ఇంత ప్రైజ్ పడుతుంది, ఆ బ్యాటరీలు అయితే అంత ప్రైజ్ పడుతుంది, ఇవన్నీ నాకు వద్దు. నాకు ఒక డ్రోన్ కావాలి, మీరు నాకు సజెస్ట్ చేసే ప్రైజ్ ఏంటిది, సజెస్ట్ చేసే డ్రోన్ ఏంటిది, సజెస్ట్ చేసే బ్యాటరీ కూడా ఏంటిది? ఇప్పుడు మనకు ఈ EFT ఒరిజినల్ EFT ఫ్రేమ్ తో పాటు X8 ఒకసారి అక్కడ మనకు కొన్ని చూపెడతాను. సో EFT 616P ఫ్రేమ్ వస్తుంది అనమాట మనకు. ఇది ఒక సింగిల్ కిట్, ఒక ఫ్రేమ్. X8 మోటార్స్ కాంబో లైక్ 6 వస్తాయి, 6 pieces మోటార్స్. T12 రిమోట్ వస్తుంది ఒకటి. దీనిలో K3 ఏ ప్రోనా K++ అని చెప్పేసి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. దాంట్లో మేము K3 ఏ ప్రోనే చెప్తాము, అదొక పీస్ వస్తుంది. స్ప్రేయింగ్ సిస్టమ్ ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఎయిర్టెల్ స్ప్రేయింగ్ పంప్ వస్తుంది. ఇలా చార్జెస్ 1080 చార్జెస్ ఒక 2 వస్తాయి.
దీనిలోకి 22,000 mAh బ్యాటరీస్ 4 సెట్స్ వస్తాయి. 4 సెట్లు సేమ్ ఇక్కడ ఉన్న ఫ్రేమ్ ప్రకారంగా మీరు ఇక్కడ రాసి పెట్టారు కదా, ఇవన్నీ నాకు కావాలి. అవును, నాకు ఎంత పడచ్చు అందాదా? మీరు గింతకే ఈరా నేను అడుగుతలేను, ఎంత పడచ్చు? ఇది మనకైతే 3,49,000 మనకి ఇచ్చేయచ్చు. 3,49,000 ఇక్కడ ఉన్న సెట్ మొత్తం ఇచ్చేయచ్చు. ఈ 3,50,000 ఉండాలి కదా పైసలు, నాకైతే అంత అంత ఉండే ఎప్పటికీ. దీనికి ఏమన్నా ఫైనాన్స్ పెట్టుకునే ఆప్షన్ ఏమన్నా ఉంటుందా? ఉంది మన దగ్గర. ఎట్లా ఉందంటే మన ఫైనాన్షియల్ టీమ్ ఒకటి ఉంది మనకు, సో వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తారు. దీంట్లో ఏముండాలి, మీ సివిల్ స్కోర్ బాగుండి మీద బ్యాక్గ్రౌండ్ కొంచెం వెరిఫికేషన్ చేసుకొని మనము అట్లా కూడా ఈఎంఐ ఫెసిలిటీ ద్వారా కూడా మనం డ్రోన్స్ ఇస్తున్నాం. ఇప్పుడు ఇంతకుముందు ఎవరికైనా ఇచ్చినాం. ఇప్పటికి మనకు ఒక 8 డ్రోన్లు ఇచ్చినాము. ఈ జమ్మికుంట లోకల్లో ఒక 3 డ్రోన్లు ఇచ్చినాం ఈఎంఐ ఆప్షన్ లో. సో వాళ్ళు ప్రతి నెల మనకు పే చేస్తా ఉంటారు. సో మనకు కాదు, మన ఫైనాన్షియల్ టీమ్ కి ఫైనాన్షియర్ కి పే చేస్తా ఉంటారు. ఓకే, అంటే నాకు తెలిసిన తర్వాత ఇప్పుడు మీరు ఎంత ఫైనాన్స్ ఇచ్చినా వీడు మంచిగా కట్టుకుంటేనే మీకు మంచి పేరు ఉంటుంది, అంతే. మేము కూడా కొంచెం బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకొని మేము ఈఎంఐ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. దీనికి సర్వీస్ ఇవన్నీ మంచిగా చెప్పారు కదా. మరి ఈ రోజు ఏమైనా డ్రోన్స్ ఇట్లా డెలివరీ ఇచ్చేటినా లేకుంటే ఎవరైనా నేర్చుకుందానికి? ఇది డెలివరీ డ్రోన్. ఇప్పుడు తణుకు నుంచి మన అన్న వాళ్ళు శ్రవంత కిరణ్ అని చెప్పేసి అన్న వాళ్ళు ఉన్నారు, తణుకు నుంచి వచ్చారు. ఇప్పుడు మీరు తణుకు నుంచి వచ్చారా? సరే, మీరు అటు సైడ్ నుంచి డ్రోన్స్ ఎన్నో ఉన్నాయి కదా, ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇక్కడికి ఎందుకు వచ్చానంటే యాక్చువల్గా నేను ఒక 5-6 షాపులకి వెళ్ళి కంపేర్ చేసుకున్నాను, 5-6 మెంబర్స్ దగ్గరికి వెళ్ళి. అది నాకు కంపేర్ చేసినట్లు పోలిస్తే నాకు కొంచెం ఇక్కడ ఈయన దగ్గర జెన్యూనిటీ అనిపించింది కొంచెం. సో దానికోసం అని చెప్పి వచ్చి అసలు ప్రోడక్ట్ ఏముంది, ఆయన నాకు డిఫరెన్స్ కూడా చూపించారు. ఒరిజినల్ ప్రోడక్ట్ కి డూప్లికేట్ ప్రోడక్ట్ కి డిఫరెన్స్ చూపించారు. సో నాకు ఇంకొకటి ఏంటంటే వీళ్ళ సర్వీస్ అది బాగుంటుంది అని చెప్పి నాకు అనిపించింది వీళ్ళ మాటల ద్వారా. సో దానికోసం అని చెప్పి నేను వీళ్ళ దగ్గర తీసుకుందామని చెప్పి ఫిక్స్ అయ్యి ఇవాళ డెలివరీ కోసమని వచ్చాను ఇక్కడ. అండ్ 2 days నుంచి నేను ట్రైనింగ్ తీసుకుంటున్నాను వీళ్ళ దగ్గర, చాలా బాగా నేర్పిస్తున్నారు దగ్గరుండి. రైట్, మీరే నాగరికి వచ్చి నాగరిని తీసుకోమని చెప్తలేడు. కంపేర్ చేసుకోకపోతే మనకు మంచి ప్రోడక్ట్ ఏది అనేది తెలియదు. సో దానికోసం అని చెప్పి మనం కంపేర్ చేసుకుంటేనే మనకి దాని ప్రైజింగ్ కానీ ఏదైనా సరే మనకు తెలుస్తుంది. సో అందుకోసం అని చెప్పి కంపేర్ చేసుకుని ఫైనల్గా ఇక్కడ నేను ఓకే మావా, థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఇవి మన డ్రోన్స్ నెక్స్ట్ సీజన్ కి రెడీ అవుతున్నాయి. మనం లాస్ట్ సీజన్ లో కూడా ఒక 3,500 ఎకరాలు స్ప్రే చేసినాము. మనకు జమ్మికుంటలో స్ప్రేయింగ్ సర్వీసెస్ కూడా ఉన్నాయి అనమాట. అంటే ఇప్పుడు మీరు డ్రోన్లు అమ్మడే కాకుండా వేరే వాళ్ళకి కొట్టి కూడా వచ్చేస్తారు, స్ప్రేయింగ్ చేస్తాం, సర్వీస్ చేస్తాం. 3 డ్రోన్లు ఉన్నాయి ఇప్పుడు గగన్ డ్రోన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇక్కడ బ్రాంచ్ లో 3 డ్రోన్లు ఉన్నాయి. ఈ 3 డ్రోన్లతో మనం స్ప్రేయింగ్ చేస్తా ఉంటాం. మావా ఇక్కడైతే మన మామూలు గగన్ డ్రోన్స్ వాళ్ళకైతే జమ్మికుంటల షోరూమే కాకుండా ఇట్లా 3 డ్రోన్స్ కూడా పెట్టి సర్వీస్ చేపిస్తారు. మీకు ఎవరికైనా సర్వీస్ కావాలనుకుంటే ఇక్కడ కింద నెంబర్ ఇచ్చేస్తాం మావాది, మీరు దాన్ని కాంటాక్ట్ కావాలి డైరెక్ట్. మావా మీరు ఫస్ట్ మేజర్గా గుర్తుపెట్టుకునేది ఏంటంటే, నేను చెప్పినాను మీరు వచ్చి తీసుకోండి కాదు, మీరు వీళ్ళతోటి ఇంకొక అవుట్లెట్లు బొచ్చుడు ఉన్నాయి, చాలా మంది డ్రోన్స్ అమ్ముతారు, అందరితో కంపేర్ చేసుకోర్రి. వీళ్ళ ప్రైస్ కానీ వీళ్ళ క్వాలిటీ. మా ప్రైస్ ఒకటే కాదు ఎప్పుడైనా గుర్తుపెట్టుకునేది, మన మేజర్ క్వాలిటీ చూసుకోవాలి. నేను మళ్ళీ చెప్పేది కదా, మీరు దాన్ని కంపేర్ చేసి తీసుకుంటేనే మీకు మంచిగా ఉంటుంది, నేను చెప్పినని కాదు. మావుడు అదే చెప్తాడు, ఫస్ట్ నా దగ్గరికి రండి, వచ్చిన తర్వాత ఒకసారి నా చూడుది, ఇంకొని దగ్గర పోరు, ఇంకొని చూడుర్రి, మీకు ఎక్కడన్నా సక్కర్ తీసుకోర్రి, కానీ ఉత్తగా పోయేదే మునోకూరు అని చెప్తాడు. రైట్ మా, మరి ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మావా.